ఒక్క నిమిషం దోస్తులు, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం లేదు దోస్తులు, మన ఛానల్లో 3 సిరీస్లు వస్తాయి కదా. ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి. ఆడబిడ్డ అత్తారిల్లు, పల్లె ఆమెకత్వం, పట్నంలో కోల్పోయిన ఆమె కథ, ఇంకా ఇద్దరు స్నేహితురాలు, ఒక ఇంటి తోడికోడళ్ళు. ఈ 3 సిరీస్లు చేయడానికి చాలా కష్టపడుతున్నాం దోస్తులు. ఎంత ఎండాకాలం, వేడిలో ఫ్యాన్ కూడా వేసుకోకుండా వాయిస్ రికార్డ్ చేయాలి. రోజంతా చెమటలు కారుతూ వేడిలోనే ఉండాలి దోస్తులు. మరి ఇంత కష్టపడుతున్నప్పుడు దానికి తగిన ప్రతిఫలం రావాలి కదా, రావట్లేదు దోస్తులు. అయితే నేను మిమ్మల్ని ఏం అడగాలనుకుంటున్నానంటే, 3 సిరీస్లలో ప్రతి సిరీస్కి కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి కదా దోస్తులు. మీకు అసలు ఏ అంశాలు నచ్చుతున్నాయి, ఏ అంశాలు నచ్చట్లేదు? ఒక సిరీస్ బాగుంటే అది ఎందుకు బాగుంది, ఒకటి బాగాలేకపోతే అది ఎందుకు బాగాలేదు, స్టోరీ నచ్చలేదా, అసలు ఏంటి మాకు చెప్పండి దోస్తులు. మేము కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఈరోజు కామెంట్లో 3 సిరీస్ల గురించి చెప్పండి దోస్తులు. ప్లీజ్ మాకు హెల్ప్ చేస్తారని భావిస్తున్నాము. ఓకే దోస్తులు, మరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఆడబిడ్డ అత్తారిల్లు పార్ట్ 103. మరి మన వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఓకే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీరు పూర్తి ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా చూసేస్తారు. వెల్లో పెరియాంక. హాయ్ హాయ్ అను ఆంటీ, బాగున్నారా? ఇంకేం పుట్టింది, ఎట్లా చచ్చిపోయినట్టే మాట్లాడుతుంది. వాటప్పుడైతే హలో ఆంటీ, హాయ్ ఆంటీ, అను ఆంటీ అనుకుంటే ఇంకెంకనే తిరుగుతుండే. అమెరికా కేడ పట్టుకపోమంటున్నా అని భయపడుతుందా అన్ను. ఆయన ఇల్లు పోతాను లేరట కదా. ఏమై ప్రియాంక, నీ నుంచి ఫోన్ వస్తుంది కావచ్చు. నేను రోజు ఎదురు చూడను, రోజు లేదు తెలుసా. రోజు చూస్తున్నా, ఫోన్ ఎత్తలేవు ఎందుకు? అది కొంచెం బిజీగా ఉన్నాను ఆంటీ. ఏం బిజీ? ఇంటనే ఉంటాడట కదా రోజు, ఆఫీస్ కూడా పోతలేవట. ఏం బిజీ ఉన్నావు? ఏమన్నా ఇంట్లో వంట చేస్తానవా, బోలు తోముతానవా? పని మనుషులే ఉంటారు మీ ఇంట్లో, ఎంత బిజీ ఎందుకైనా? అయినా ఎందుకు ఆంటీ, మీరు చేయొచ్చు కదా ఫోన్, నేనే ఎందుకు చేయాలి? అంటే అప్పుడు ఎట్లా చేసినావు నాతోటి? నన్ను అమెరికా పట్టుకపోతా అని నాతో అన్ని పనులు చేయించుకున్నావు కదా. నేను పనులు చేయించుకున్నానా? ఏం పనులు? అంటే గిట్టా టంగు టిస్టర్లు అన్నాడు, అవోటి ఓటి అన్ని నేర్పించుకున్నావు కదా. అడుకోయినాక నేను వానికి వస్తా అని. ఇప్పుడు పోతలేరట కదా, ఏం పుట్టింది? ఆంటీ అదే ఇప్పుడు ఎందుకు పోతలేరు అంటన్నా. అందరు పోతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు. యుద్ధాలు అయితే ఏంది? యుద్ధాలు ఆపేదాకా మీరు పోరేంది? ఆడ ఆపేటట్టులేరు, మీరు పోయేటట్టులేరు. అన్న ఇంటికే పట్టుకపోయేటట్లేరు. మేము వెళ్ళమని డిసైడ్ అయ్యామంటీ. మేము పర్మనెంట్గా ఇక్కడే ఉంటున్నాం. పర్మనెంట్ ఇన్నే ఉంటారావా? వారిని కానీ నాకు క్లారిటీ ఎత్తలేదు, అసలు ఉంటారా పోతారా అని. ఇక నా బిడ్డ గోసనే అన్నట్టు. ఆడబిడ్డ ఇంట్లో ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం మేము విల్లా తీసుకుంటాం. బాగానే సంపాదించిండు అన్నట్టు, బాగానే పోగు చేసిండ్రు అన్నట్టు. ఇక్కడ మంచిగానే ఉద్యోగం చేసి బాగానే జమ చేసుకున్నారా? నేను జమ చేసుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను, మీకెందుకు ఆంటీ? అయినా నాకు ఇక్కడ ఏం తక్కువ, ఈ ఆస్తి అంతా నాదే. ఇదా ఈ స్వప్నపూర్ ఏడదొచ్చింది, ఇదేమో ఆస్తి అంటే నాదే అనబట్టే. అంటే ఇప్పుడు రాజేశ్వరి కొడుకు సురేష్ కదా, వాళ్ళడు సురేష్. అవును, అయితే ఇప్పుడు ఆస్తి కొడుకు రావాలి కదా, నీకు ఇచ్చుడేంటి? ఆస్తిలో వాటా నాకు సగం, సురేష్కి సగం, మీకు తెలీదా? అంటే బిడ్డకు కొడుకు సగం సగం ఇస్తాడ్రా? అంతే కదా. అట్లా ఎందుకు, కొడుకే ఇవ్వాలి కదా. నీకు మీ అత్తగారింట్లో రాదా? మా అత్తగారింట్లో వచ్చినా రాకున్నా అమ్మ మా ఇద్దరికి చెరసగం ఇస్తుంది. చెల్లి గవ్వ కూడా షేర్ కావాల్సిందే ఇద్దరి మధ్య. కోడి అమ్మ ప్రియాంక, దీన్ని ఫస్ట్ రాగానే మంచిగా జోకులు చేస్తాంది, ఎగురుతాంది, దునుకుతుంది అనుకున్నా. ఇది విలన్ క్యారెక్టర్ లెక్కనే ఉన్నది కదా. మంచిగున్నప్పుడేమో నా బిడ్డకు విలన్ అయింది, ఇప్పుడు ఎట్లా తయారైతుంది నా బిడ్డకు దోస్తయింది. అంటే ఏందన్నట్టు? ఇంతకి నా బిడ్డ హీరోయినా విలనా? వీళ్ళ సంగతి నాకు తెలియదబ్బా. నేనైతే హీరోయిన్నే, ఐశ్వర్యరాయ్ని. మా సబ్స్క్రైబర్లు కూడా గదే చెప్తారు ఎప్పుడు. నేను బయటకు వచ్చి మాట్లాడతాను ఆంటీ, నాకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. డస్ట్బిన్ అవుతుంది అట్నా. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు? అయ్యో, ఈ నాగును చూడ్డానికే వచ్చిన. ఓ నాగు, అయ్యో అంత ఎట్లా కనబడుతుంది కదా, నాగులకి ఏమైంది? నేను వచ్చిన దగ్గర నేను మాట్లాడియడానికి అప్పటి నుంచి చూస్తాను. నేను ఏదో జిట్టు బొమ్మని గిడ కట్టేసిండ్రేమో అనుకుంటానా. కూడా అయితే ఆంటీ ఏంటి అరే ఉన్నాడు పో నాగులు, నాగులో నాగన్న లెక్కున్నాడు. మీరు అలా అనకండి ఆంటీ, నాగు వింటే హట్ అవుతాడు.
అంటే ఇప్పుడు కింద పడితే చెవులు కూడా పోయినాయా? చెవిటోడైంది ఏంది? వినబడతలేవా? ఎందుకు? మీకా డౌట్ ఎందుకు వచ్చింది? నీకైతే చెవులైతే బాగానే వినిపిస్తున్నాయి కదా? ఏ చెవులకేం పుట్టింది, మంచిగానే వినబడతాయి. బాగానే వినిపిస్తున్నాయట ఆంటీ. నా మాటలు వింటే వర్తింగ్ అవుతాడని అన్నావు కదా ప్రియాంక. మరి వినబడతలేవా చెవులు గిట్టానే గిన్నె ఉన్నా కదా అని అంటున్నా. ఇంకా వర్తింగ్ అయితే లేడేంది మరి? ఈ స్వప్నకి ఇక్కడ పని లేదు. దీన్ని ఎందుకు రమ్మంది అసలు? ఇదే కాకుండా ఇది మేళాన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చింది. మా బంటి వాళ్ళ మమ్మీ ఓవర్ యాక్షన్. ఈ బొంబాయి ఆమెనేమో ఎప్పుడు ఏమంటుందో తెలియదు. ఛీ, అందరు వేస్ట్గా వచ్చిండ్రు. ఈ దిక్కుమాలిన దాన్ని ఎవరు రమ్మన్నారు? స్వప్నకైతే తెలియలేదు, వేస్ట్ ముఖది. దాన్ని ఎంత పొగిడినా, ఎంత చెల్లెమ్మా అన్నా, ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా దానికి కొంచెం కూడా రాదు. థూ, ఈ ముసలోళ్ళని పంపించే బదులు గా రాణిని, సరితని ఇట్లాంటి వాళ్ళని పంపిస్తే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తుండే. వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటా. ఈ మొద్దు మొఖాలను వాటికొస్తే ఏం చేయాలి నేను? ఛీ, మంచి లేనప్పుడన్నా మంచి పనులు చేయదు ప్రియాంక. 24 గంటలు నా పక్కకే కూర్చుంటుంది. నా పెళ్ళామేమో ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఆ సీక్రెట్ ఫోన్ దాచిపెట్టినా కాబట్టి ఎన్ని ఫోన్లు చేసినా దీనికి తెలుస్తలేదు. ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడల్లా 100 మిస్డ్ కాల్ ఉంటున్నాయి. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసాడు వారెత్తాను. ఇది చూసింది అనుకో నా సంగతి అయినట్టే. ఇక నవ్వు వస్తుందా ఆంటీ? మా ఆయన కాల జరిగితే ఏ జోకు జోకున్నాడు. గా పట్టి జోకు కట్టిండ్రు. గా చెంప మీద గాడే గుద్దినట్టు అయింది. ఏంది ఎట్లా అన్ని గుద్దిన అయింది? గిబా గిబా ముఖం మీద ఇట్లా అయింది. గినే పెళ్లి చేసుకున్నాక మొగుడు బాగా రాగి తుక్కు తుక్కు అంటాడు చూడ, ఒక గట్టున్నాడు. అగొగ్గ చెయ్యి ఎంత వంకర కనబడతాను. తిరిగింది ఏంది చెయ్యి? ఏ ఇరుగుతే పట్టో పిట్టో ఉంటుంది కానీ ఏం లేదు. ఏడదాకనట్టున్నాయి కదా, ముఖానికి గిబ గిబ గుద్దినట్టున్నారు. ఎట్ల మీద నుంచి పడ్డాడంటీ? ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా కనబడతలేడు కదా మరి. అవు నాగులో నిజంగానే పడ్డావా? తాగి పడ్డావా తాగక పడ్డావా? ఒకసారి స్వప్నాన్ని పిలుచుకోనండి. ఆ పోరేటిపోయింది. వచ్చినప్పటి నుంచి కనవాలే నాకు. అదిగో వస్తుంది. నా బిడ్డకు 100 వాయిస్ 100 ఇయర్స్ ఆపు లవ్వు. వచ్చినావా మమ్మీ? ఇంక ఇట్లా అనుకుంటానమ్మా లేదా నిన్ను మీ వాదిన గలవరిస్తుందో లేదో నువ్వు రానే వచ్చినావు. చూడు మమ్మీ, అన్నయ్యకి ఎట్లయిందో నాకు మస్తు బాధగా ఉంది. దీని బాధ గంగలో పోతే ఇది బాధపడి సావక వీళ్ళందరినీ పిలుచుకొచ్చడం అవసరమా? ఏంటి స్వప్న ఇది? నీకు బాధగా ఉంటే మీ వాళ్ళందరినీ పిలుచుకొని రావాలా? ఇప్పుడు నాకేమైంది చెప్పు. ముఖానికి జాత ఘోరంగా దెబ్బలు తాకినాయి. ఏమైందని అడుగుతాండేంది? మరి అడిగితే పని చేస్తలేదేంది పైన నుంచి కింద పడేసరికి? మమ్మీ, అన్నయ్య బ్రెయిన్ ఏమనుకున్నావు? ఫుల్ షార్ప్. అవునా? షార్పా? అవు ప్రియాంక, బాగా షార్ప్ ఉంటాడా? అట్లా చెప్తారా మమ్మీ? మా ఆయన ఎప్పుడు తన గొప్పలు గ్రేట్నెస్ చెప్పుకోదు. మా సప్పునదే అంత కోడి మెదడైంది. కోడి మెదడు మేక మెదడు. ఏమైనా బ్రెయిన్ దే మమ్మీ, బ్రెయిన్ దే డాడీ అని చెప్తుంది మేకది. అది తిని తిని అంత పిసమేకలక తయారైంది. మెదడు పనే చేయొద్దానికి. ఓ ఆఫీస్లో కోరాదు, వర్కింగ్ చేయరాదు, ఏది చేయరాదు. ఏమైనా ఇంట్లోనే కూర్చుంటుంది, బార్డర్లు పెట్టుకుంటుంది, తింటుంది. మమ్మీ, ఇప్పుడు నా గురించి భజన చేయడానికి రమానా నేను? అయ్యో కాదు కదా, నీ వదిన గురించి నాగుల గురించి భజన చేయాలి కదా. అయ్యో నాగులో నాగులా. మమ్మీ, ఏంట బిడ్డ? అన్ని పిచ్చి పిచ్చి ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చినావు? ఏందది? అట్లా ఎవరకు గొంతు పాడైతుంది. ఏం పాడు కాదు, ఏదో ఆటకింగ్ చేస్తానా. నిజంగా ఏడమంటే ఇప్పుడు నాకు ఏడుపు రాదు. నిన్ను నిజంగా ఎవడేడమన్నాడే? అయ్యో ఇట్లా తాకింది అని అడుగు గంతే. నువ్వెంత మంచోడివి, ఇంత ఘోరంగా ఎట్లా తాకింది అను. అయ్యో నాగులో నాగార్జున, ఓ నా కొడుక, ఏమైంది అసలు? నువ్వు ఓలనేమన్నావు? ఓలు కొట్టిండు నిన్ను చెప్పు. కొట్టుడైంది మమ్మీ, ఊకే కొట్టుడు అంటావు. మెట్ల మీద నుంచి జారి కింద పడ్డాడంటే చెప్పు నాగులో. ఇప్పుడు కింద పడితే కాలు చేతులు ఇరగాలి కదా, ఇరగాలి. ఏడ దెబ్బ తాకలే. అవు ప్రియాంక, తాకినాయా? అవును, తాకలేవు. తాకినాయి. ఎందుకు తాకలే? మొత్తం నడుముకు అక్కడ ఇక్కడ మొత్తం తాకినాయి. మెట్ల మీద నుంచి కింద పడితే ఎవరికన్నా వాటి ముఖానికి తాకుతాయా? మొత్తం బాడీ అంతా పెయిన్సే. అవునవును, నాకు చెప్పింది నిజమే, మొత్తం తాకాయి. మరి ఎట్లా చేసుడు? ఇక నీ పెళ్ళాంకి నిజం చెప్పు. ఆమె ఏమో అనుకుంటాంది, నువ్వేమో చెప్తాన్నావు. స్వప్న, మమ్మీ వెళ్దాం పదా. ఆగో, గాడి నుంచి గిడి దాకా వచ్చినా ఇంటికి వచ్చినా ఏమో నడువు అంటావు. ఇదేమన్నా తిరుపతి దేవుని దర్శనం అనుకుంటున్నావా? గేవలి మొక్క పనికి డిస్టర్బ్ అవుడిందే.
ఏమైతుంది గొడసేపు ముచ్చట పెడితే? మీ అత్త అబ్బో బాగానే మాట్లాడుతుంది నా అల్లంతోటి, మంచిదే అనసూయ అనుకుంటుంది. ఏమో రారా రా అంటాను, నాతో తిట్టి తినిపియన్నానా? సరే మాట్లాడుకోని ఇష్టం, నేనైతే పోతా. నువ్వు వస్తున్నావని చికెన్ 65 ఆర్డర్ పెట్టినా. తిట్టిపాయలు పెట్టినావానే అత్తన్నా? సారిగా ఏం మాట్లాడిచ్చుడు పాడైంది. ఏం దెబ్బలు లాకినాయి? ఏం లేవు, ముఖం మీద గింత అంత గుద్దినట్టున్నాయి అంతే. గాయంత దానికి గింతసేపు మాట్లాడిచ్చుడే ఎక్క. పోదాంపా. మా బొంబాయి ఆయన వచ్చింది చూడు, ఆయన మాట్లాడి నేనే అందరిని తోలుకొని వచ్చిన. మళ్ళా రాజేశ్వరి మళ్ళీ ప్రియాంక బాధపడతారు, మనం ఒక్కసారి నచ్చి చూడలే అని తోలుకొచ్చిన. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి? బాగున్నాను ఆంటీ. దీన్ని చూడంగానే అందరికి ఏమవుతుందో ఏమో, చేతులెత్తి దండం పెడతారు, నమస్తే చెప్తారు, గంత రెస్పెక్ట్ ఇస్తారు. ఏ నుంచి సంపాదించుకుందో ఏమో. మా అమ్మకైతే కనీసం హాయ్ కూడా చెప్పరు ఎవరు. నాకైతే ఆయనకే దిక్కు లేదు. మా అమ్మకన్నా కోడలు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంది, నాకేది దిక్కు లేదు. బాగున్నారా ఆంటీ? బాగున్నాను నాన్న. ఏం జరిగింది అసలు? ఏమైంది ప్రియాంక? దెబ్బలు బాగానే తగిలాయి పాపం. తింటున్నాడు అసలు? కొంచెం కొంచెం తింటున్నాడు ఆంటీ. దవడపళ్ళన్నీ నొప్పి నొప్పిగా ఉన్నాయంట. అయ్యో పాపం, నామలో రాదు ఏం రాదు. ఏంటో ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది గ్రాచారం. ఏమన్నా ఆయిల్ వాటర్ వాడి ఉండేనా మెట్ల మీద? అట్లా ఎట్లా జారిపడ్డాడు? ఇక డ్రింకింగ్లు చేస్తారు కదా మగోళ్ళు, డ్రింక్ వేసి మస్తాలా పడతారు. నేను చూసిన రాజు గారిని మురళి ఎప్పుడు తాగుతారు పడతారు. ఒర్రకి సిగ్గులేందానా? నాకు డ్రింక్ అస్సలు చేయడు. విన్నావానే, మొగుని లెక్క నీ కొడుకు లెక్క కాదు బాబు, అసలు తాగాడట. ఇక పడ్డాడంటే చాలు తాగి పడ్డారని అనుకుంటారు. అది ఎవరన్నా కానీ ఏనన్నా వాడని, పడ్డాడంటే చాలు తాగిండో మా అన్నో అంటారు. అలా రేపు తాగుడు కూడా ఎక్కనే అవుతుంది పాటు. తాగని వాళ్ళు ఉంటాయంట ఏదో 100 మందిలో ఒకళ్ళు. ఈ మందిలో కూడా ఒకరు ఉంటలేరు. మంచిగా రెస్ట్ తీసుకో బాబు, కొంచెం మెల్లమెల్లగా మెత్తటి చేసి పెట్టండి ప్రియాంక. అంతే ఆంటీ, ఫస్ట్ అయితే మొత్తం జావా తాగుతూనే ఉన్నాడు. ఏం కాదు, టాప్కోసారి జావ తాగిపియండి, లేకపోతే మెత్త ఉడకబెట్టి సాంబార్ అన్నమో గిట్లేమన్నా మెత్త తినిపియండి. టేస్ట్ వస్తుంది, ఇంత తినబుద్ధి అవుతుంది, తొందర తగ్గుతాయి గాయాలు. మరి నాకు ఒక డౌట్. డౌట్ ఏంది అవ్వలేదని అన్నాడు బయటకు. ఆగానే డౌట్ నీకెప్పుడు కాదు, వీళ్ళకే చెప్పాలి. ప్రియాంక, నాకు డౌట్ వస్తుంది. నా పరువు ఇజ్జత్ అన్నీ తీస్తుంది ఇప్పుడు. స్వప్న, వెళ్దాం పదా, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆగత్తా, మా అమ్మమ్మ మాట్లాడుతుంది. బాగున్నావా అత్త? నన్నైతే మాట్లాడియావు కదా. నేను నిన్ను చూస్తలేనే, మరి నీకేమైందే? బాగున్నావా అత్త అని ఒక్క మాట అంటలేవు. ఎటు తిరిగే చూస్తానో కదా, నిల్చో నిద్రపోతానవా? ప్రియాంక, ఇగో దెబ్బలు ముఖానికే తాకినాయి కదా, మరి ఎందుకు వండుకొని ఉంటాడు? కాలు చేతులు ఏం మెరగలేవు కదా, కూర్చొని ఉండొచ్చు కదా. ఇచ్చా మమ్మీ నీకేమైనా? కూర్చొని ఉంటే ఇంకెక్కువ అవుతుంది, బరువుకి ఇంకెక్కువ వస్తుంది. దేని బరువుకు ఏం వస్తుంది? అందరు ఇక్కడనే ఉన్నారు కదా. బాగున్నావా ప్రియాంక? బాగున్నాను ఆంటీ, మీరు? నేను బాగున్నానమ్మా. అయ్యో నా కొడుక, పాపం దెబ్బలు బాగానే తాకినాయి కదా కొడుకు. ఏమైంది కొడుక, ఎట్లున్నది? ఇవాళ కొంచెం బాగానే ఉంది ఆంటీ, నొప్పులు బాగున్నాయి. అయ్యో, బంటికి వెళ్తే ఎంత ఫీల్ అవుతాడో ఏమో. మా అన్నయ్య అని నాతోటి ఎంత చెప్పిండో ఇప్పటి వరకు. మమ్మీ నాకు దేవుడు 3 అన్నయ్యలు ఇచ్చిందంటాడు. ఎవర్రా 3 అని అంటే, వాళ్ళ అన్న శరత్ అన్న, సురేష్ బావనట, ఇంకోటి మీరట. ఇక తోడల్లుళ్ళు కదా, అన్ననో తమ్ముడో పాటు. మంచోళ్ళకే ఇట్లా అవుతుంది అంటారు కదా మమ్మీ. నాగార్జున అన్న ఎంత మంచోడో, పాపం ఇట్లా అయింది. ఆ బంటికైతే బాగా నాగార్జున అన్నయ్య అంటే. వాడి బొందా, నన్ను ఇంతగానం కొట్టింది వాడే. వాడికి నేనంటే ఇష్టమా? సాలేగాడు సచ్చిండు నా చేతుల. హనీమూన్కి పోతాడు కదా, అటే పోతాడు. ఆంటీ, ఇప్పటి నుంచి మీ చిన్న కొడుకు నేనే, ఇక వాడు పోయినట్టే. ఏదో చిన్న దెబ్బ తాకితే అయిపోతుండే, పాపం గిన్నెగానం దెబ్బలు తాకినాయి. ఏం పని చేసుకోరాదు, ఇక ఆఫీస్ కోరాదు, ఏముండదు. ఆఫీస్కి ఎడబోతాండ్రు, పోతలేరు, ఇంట్లోనే ఉంటాండ్రు. ఇక చిన్న చిన్న ఆఫీస్లో కూడా అన్నయ్య. మరి పెద్ద పెద్ద ఆఫీసులు ఏడున్నాయి ఇక్కడ? అన్నయ్య పెద్ద బిజినెస్ పెడుతున్నాడు. స్వప్న, ఈ మెంటల్ దేంది బిజినెస్ అని చెప్తుంది. నాకు ఇక్కడ పని లేదు, ఈ వేస్ట్ దాంతో పెట్టుకుంటాడు. దీనికి కొంచెం కూడా తెలివి ఉండదు. బిజినెస్కి అసలు మొదలే లేదు, మోక్షమే లేదు. ఇదందరికీ ఎందుకు చెప్తుంది? బిజినెస్ కోట్ల బిజినెస్ పెడుతున్నాడు అన్నయ్య. అవునా? మరి ఆ బిజినెస్ ఏం బిజినెస్? నీకెందుకు ఆంటీ, నువ్వు కూడా పెట్టుకుంటావేంది కాపీ కొట్టి? బిజినెస్ అని ఎప్పటి నుంచి అనుకుంటాను? మొన్నటి నుంచే.
అదేదో మీకు వచ్చిరానట్టుంది ప్రియాంక. నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోకు. ఆ బిజినెస్ మీకు వచ్చిరానట్టుంది. ఇంకేమన్నా చేసుకోండి, అంటే బిజినెస్ చేంజ్ చేయండి. ఇంకా మొదలు కూడా పెట్టలేదు కదా, అది అనుకోగానే గిట్ల దెబ్బలు తాకినాయి అంటే ఏదో చెడు సూచిస్తుంది. అలాంటివన్నీ నేను నమ్మనంటీ. మా యూఎస్లో అలా ఉండదు. ఆ యూఎస్ మీ యూఎస్ అనద్దు, మన ఇండియా అనాలే. గాడినే పుట్టినట్టు చెప్తానో ఏంది ప్రియాంక? మమ్మీ వదినతో అట్లనేనా మాట్లాడు? ఇక నేను అందరితో ఎట్లా మాట్లాడతానో గట్లనే మాట్లాడతా. మొన్నటిదాకా నన్ను అమెరికాకు పట్టుకుపోతా అన్నది కాబట్టి ఏదో రెస్పెక్ట్కి ఇచ్చిన. ఇప్పుడు ఏం లేదు ఇక. ఇక అవన్నీ మనకెందుకు జ్యోతి, వాళ్ళది వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రియాంక మేము వెళ్తాం ఇక. ఓకే ఆంటీ. అయినా మేము అవన్నీ పట్టించుకోమాంటీ. థ్యాంక్స్ చెప్పినందుకు. మేమేదో పెద్దవాళ్ళం కాబట్టి అనుభవంతో చెప్తున్నాం. పాటించకపోవడం మీ ఇష్టం కానీ, అంటే ఇక బిజినెస్ అనుకున్నాకనే గిట్లా అయిందంటవా? మొదలు కాకముందే గట్లున్నదంటే ఇక మొదలైనాక ఇంకేమవుతుందా అని కదా. నేను అట్లా అంటలేను. ఇట్లాంటి ఏమన్నా అయితే నాకెందుకో చెడు సూచకంగా అనిపిస్తుంది. అంటే అది మంచిగా సక్సెస్ అవుతుందో కాదో అని గంతే. అంతేగాని అది స్టార్ట్ చేస్తే ఇంకా పెద్దదవుతుందని కాదు. సరే మంచిదమ్మా, మంచిగా చూసుకో మీ ఆయనని. చూసుకుంటానంటీ. స్వప్నతో మాట్లాడక చాలా రోజులైతుంది. రా స్వప్న. అందరికి నా బిడ్డ మీదనే కన్ను. నీ బోందా నోడు. అబ్బా నాకైతే ఎంత సంతోషంగా ఉందో. మా మమ్మీని రమ్మంటే వీళ్ళందరినీ తీసుకొని వచ్చింది. మమ్మీ సంగతి చెప్తాగు. ఇప్పుడు ఏం చేయరాదు. ఈ బొంబాయిది నన్ను ఏదోటి అంటూనే ఉంటుంది. అసలు దాన్ని ఎందుకు పట్టుకొచ్చింది మమ్మీ? ఒక్కదానివి రావే అని చెప్పిన. మా అమ్మ వస్తే అన్ని ముచ్చట్లు పెట్టచ్చు, ఎంజాయ్ చేయొచ్చా నేను అనుకుంటే వీళ్ళని పట్టుకొచ్చింది. ఇప్పుడట గీ బంటి వాళ్ళ అవ్వ నాతో మాట్లాడుతుందట. ఇప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని ఎవడు పెట్టాలి సోది? ఛీ. ఓకే వదిన, మళ్ళీ వస్తాను. వెళ్ళు, మళ్ళీ రాకు. నాకు కోసేపు పడుకుంటాడు, మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేయకంటున్నాను. డోర్ దగ్గరికి వెళ్ళు. సరే వదిన. ఇంకెంతమంది వచ్చేది? ఏంటి వదిన? ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారా? ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి పిలిచినట్టున్నావు కదా, పేరెంటాన్ని పిలిచినట్టు. అట్లుంటారు ఏంది వదిన? అన్నయ్య మీద ప్రేమతోటి అన్నయ్యకి ఇట్లా అయిందని మా అమ్మకి చెప్పిన నేను అంతే. మా అమ్మ ఊరికొచ్చింది. తర్వాత వాళ్ళు ఎట్లా వచ్చిండ్రో నాకు తెలియదు. మా మమ్మీ రమ్మనకు ముందే వస్తారు వాళ్ళు. అత్తయ్య చెప్పింది కావచ్చు వాళ్ళకి. స్వప్నని ఏమంటున్నావు? అవునా, నాకెందుకో డౌట్ వస్తుంది. మరి జ్యోతి అంటే అన్నది కరెక్టేనా? ఏమన్నది వదినా? ఇప్పటిదాకా వినలేదా నువ్వు? ఏం చేసావు? విన్నా కానీ మరి దేని గురించి మాట్లాడుతున్నారు? మన బిజినెస్ గురించా? స్వప్న, నేను నీకేం చెప్పాను? మన బిజినెస్ గురించి ఎవరితో డిస్కస్ చేయకని చెప్పానా లేదా? అందరి ముందు ఎందుకు అలా అంటున్నావు? మరి వాళ్ళందరూ అన్నయ్య గురించి చీప్గా మాట్లాడుతున్నారు కదా వదిన, అందుకే తట్టుకోలేకపోయాను. ఆఫీస్కి వెళ్ళాడు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా అంది ఎవరో కాదు, మీ అమ్మే. మీ అమ్మకి ఎవరు చెప్తారు, నువ్వు తప్ప? అందుకే నేనే చెప్పాను వదిన, అన్నయ్య బిజినెస్ చేస్తున్నాడని, చేస్తాడని. అవును నాగ్, ఏంటి అసలు నా బిజినెస్ అనుకున్నప్పటి నుంచి ఇంట్లో అస్సలు బాగాలేదు నాకు. అందరితో గొడవ పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏదో మిస్ అవుతున్నాం. మళ్ళీ నీకు ఇలా జరగడం నాకు కూడా అనిపిస్తోంది. మనకి బిజినెస్ సెట్ అవ్వదేమో. మనం సక్సెస్ కాకుండా లాస్ అయితే ఏమవుతుంది? వాళ్ళు ఏదంటే అది పట్టుకుంటావా? పిచ్చి పిచ్చి మాట్లాడితే అవి నమ్ముతావా? నేను అసలే ఫుల్ సంతోషంగా ఉన్నా వదినా, నువ్వు గిట్లా అంటావేంది? బిజినెస్ చేసి ఫుల్ రిచ్ అయ్యి నేను గ్రేట్ అని చెప్పుకోవాలనుకున్నా అందరికీ. ఇప్పుడు సడన్గా గిట్లా మాట్లాడతారేంది? నువ్వే ఆలోచించు స్వప్న. అయినా నువ్వు కనీసం ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేదు. ఏమనుకున్నావు బిజినెస్ గురించి? ఖచ్చితంగా ఇస్తాను వదినా, 2 కోట్లే కదా. సురేష్ దగ్గర మస్తుంటాయి. ఇవాళ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ పోతారో పోరో డౌటు. వీళ్ళు పోతే ఖచ్చితంగా అడుగుతా సురేష్ని. వాళ్ళు ఏమైనా నీ బెడ్రూమ్లోకి వస్తారా? అడిగితే ఏమవుతుంది ఈరోజు నైట్? బెడ్రూమ్లోకి వాళ్ళు రారు. సురేష్ బయటకు వెళ్ళి అందరికీ చెప్తాడు. మా మమ్మీకి అయితే ఖచ్చితంగా చెప్తాడు, నీ కూతురు ఇలా చేస్తోందని. వాళ్ళ ముందట నా ఇజ్జత్ తీస్తాడు. అందుకే వాళ్ళు పోయినాకనే అడుగుతా. ఆ బంటి వాళ్ళ మమ్మీకి తెలిసిందంటే అది వాళ్ళ కోడలు సరితకి చెప్తుంది. ఆ సరిత మా వదినకి చెప్తుంది. అందరికి తెలిసిపోతుంది నా గురించి. అందుకే వాళ్ళు వెళ్ళాకే అడుగుతా. నువ్వు ముందు ఆ డబ్బు రెడీ చేసుకో. నువ్వు దేని గురించి ఆలోచించకు స్వప్న. నీకు లైఫ్లో సక్సెస్ కావాలనుకుంటే ముందు డబ్బు అరేంజ్ చేసుకోను. ఇవన్నీ మేము చూసుకుంటాం. వీటి గురించి ఏం ఆలోచించకు. అలాగే అన్నయ్య.
వదిన మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోకండి, మనం బిజినెస్ చేస్తున్నాం అంతే. సరే నాకన్నట్టు నువ్వైతే ముందు డబ్బు రెడీ చేసుకో. నాకైతే డౌటే, వాడు నీకు ఇస్తాడని నమ్మకం లేదు. ఎందుకు ఇవ్వడు వదిన, చూస్తారు కదా. ఏమో. వెళ్ళు స్వప్న, నువ్వు నీ ప్రయత్నం చెయ్యు, ఖచ్చితంగా ఇస్తాడు. అన్నయ్య మాటలు ఎంత మోటివేటింగ్గా ఉంటాయో. థ్యాంక్స్ అన్నయ్య, మీరు త్వరగా కోరుకోవాలి, మన బిజినెస్ స్టార్ట్ చేయాలి. ప్రియాంక, నువ్వు కూడా కాసేపు బయటికి వెళ్ళు. నువ్వు ఉంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. నేనుంటే ఎందుకు వస్తారు? వాళ్ళు నిన్ను చూడ్డానికి కదా వస్తుంది. లేదు లేదు, వెళ్ళు. నేను కాసేపు పడుకుంటాను ప్లీజ్. ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేస్తే పడుకున్నాడని చెప్పు. నాకు చాలా హెడేక్గా ఉంది. ప్లీజ్ ప్రియా. అంతగా అడగాల నువ్వు? గండు బాంబు పెడదామన్నా మొత్తం దెబ్బలే ఉన్నాయి. సరే నాకు, నేను వెళ్ళి డోర్ దగ్గరికి వేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి, ఓకేనా? ఓకే, మళ్ళీ నువ్వు కూడా వచ్చి డోర్ తీసి డిస్టర్బ్ చేయకు ప్లీజ్. నేను లేచాక వెంటనే కాల్ చేస్తాను. అలాగే నాకు, పడుకో. అమ్మ ఇది ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, మొల్ల చేస్తే లిఫ్ట్ చేయది. ఇప్పుడు ఈ బంటిగాని చంపేయడానికి కూడా పైసలు కావాలి. ఈ ప్రియాంకకు వీళ్ళు ఇచ్చేటట్టు లేరు, కానీ స్వప్న నన్ను అరేంజ్ చేస్తుందో చూడాలి. హలో, ఏం పుట్టిందా నీకు? ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నావు. ఏమైంది మరి? ఒక్కసారి కూడా ఎత్తుతలేవు, 3 రోజుల నుంచి చేస్తున్నా. ఎన్నిసార్లు చేసినా ఒక్కసారి ఎత్తి మాట్లాడవా? ఏమనంటే స్విచ్ ఆఫ్ పెడుతున్నావు. ఈడ ఆఫీస్లో నేను పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నా, అర్థమవుతుందా? పైసలు పంపి అంటావు, ఎట్లా పంపిస్తారనుకున్నావు? పెద్ద పెద్ద లీడర్లతోటి ఈడ మీటింగ్లు ఉన్నా నేను. ఇతోటి ఫోన్లు మాట్లాడుకుంటుంటే పైసలు ఇస్తారు వాళ్ళు. వాళ్ళ నుంచి వీకేష్ పారెత్తాడు. అప్పుడు ఇంటికి వచ్చి నువ్వు నేను చెక్కబాదన వేసుకుంటూ కూర్చుందాం. కాదండి, మన బాబు కూడా ఏడుస్తున్నాడు, డాడీతో మాట్లాడతా అని. వాడికి ఏదోటి చెప్పు. ఒకసారి ఈ ఫోన్ ఉన్నాడా? ఉన్నాడు, మాట్లాడు. హలో డాడీ. హలో బేటా, ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నాను డాడీ. 3 డేస్ నుంచి నీతో ఫోన్ మాట్లాడలేదు. ఎందుకు వస్తలేవు డాడీ ఇంటికి? ఇక్కడ నేను పెద్ద పని మీద ఉన్నా బేటా. పెద్ద ప్రాజెక్ట్ అన్నట్టు. పెద్ద పెద్ద వాళ్ళతోటి మీటింగ్లు ఉంటాయి. అట్లా ఊకే రమ్మంటే ఊకే ఫోన్లు చేసుకుంటుంటే ఎట్లుంటుంది చెప్పు? ఆయనతో నా జాబ్ పోయిందనుకో, మనకు అన్నీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? డాడీ, నువ్వు పంపించిన బొమ్మ సూపర్ ఉన్నది, కానీ మా ఫ్రెండ్స్ అందరు ఆడుకొని పాడు చేసిండ్రు. నేను తెచ్చేటి అన్నీ కాస్ట్లీ బొమ్మలు రా, పట్టిగా పాడు చేయకు. వాళ్ళకి ఎందుకు ఇస్తాను? అల్లో ఒకటి దే డాడీ. సరే చేస్తా, ఏడవకు. మస్తుదే, ఒక 10 తీసుకురా. 10 బొమ్మలేందిరా? మొత్తం బొమ్మలతోటి ఆడుకుంటూ కూర్చుంటున్నావా? చదువుతున్నావా లేదా? అంత పెద్ద స్కూల్ వేసిన ఆ బొమ్మలతోటి ఆడుడైంది. డాడీ మస్తు బొమ్మలు తీసుకురా. సరే ఎవరకు మాకు ఈ ఫోన్. హలో, ఏమండి? చెప్పింది నేను బాగా బిజీగా ఉన్నా. నేను ఫోన్ చేసినప్పుడే మాట్లాడు. ఊకుకే ఫోన్ చేసినావు అనుకో, ఇక మొత్తానికే ఏ అంటున్నా. ఏడున్నావో చెప్పు, మమ్మల్ని తీసుకుపోతే ఏమవుతుంది? ఒకసారి హాలిడేసే కదా. హాలిడే మీకు, నాకు కాదు. మిమ్మల్ని పట్టుకొని తిరుగుతే ఈడ పని ఎవడు చేస్తాడు? అసలే బిజీగా ఉన్నా అంటే ఎట్లా మాట్లాడుతున్నావు చూడు. మంచిగా మేము వస్తే నీకు అన్నీ వేసి పెడతా కదండి, నువ్వు ఆఫీస్కి పోవచ్చు కదా. అదేమన్నా ఒక దగ్గర ఉండే ఆఫీస్ అనుకున్నావానే? మొత్తం తిరుగుతూనే ఉంటా దేశాలు. ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? కర్ణాటకలో ఉన్నా. మొన్ననే యుఎస్ నుంచి వచ్చిన. తెలుసు, యూఎస్ నుంచి వచ్చినావని. వచ్చినాక 2 సార్లు రానే అత్తి, నీకు ఏ పనే చెప్తి. మొత్తం ఎట్లనే తిరుగుకుంటూ ఉండాలి. పైసలు వద్దంటే చెప్పు, ఆడికే వచ్చేస్తా. నువ్వు నేను ఇద్దరం ఏదో చిన్న పని చేసుకుందాం. నేనేం చెప్తా, నాకేం చేతనవుతుంది? మరి అన్నీ నువ్వే అంటావు. సరే ఫోన్లు వేయతి, నువ్వు చేసినప్పుడే మాట్లాడతా. ఎప్పుడు వస్తావయ్యా ఇంటికి? వస్తా, ఓ 15 రోజులు పడుతుంది. ఇక్కడ ఒక పెద్ద పని పెట్టుకున్నా, ఆ పని పట్టుకొని వస్తా. మరి పైసలు ఎప్పుడు తయారు పెడతావు? దానికోసమే నేను కష్టపడేది. తయారైతున్నాయి, ఆగు. సారీ దోస్తులు, వీడియో చాలా చిన్నగా అయింది. నేను నైట్ అంతా కరెంట్ లేదు, ఇంతే అయింది దోస్తులు వీడియో. ఇంటర్నెట్ ఉండదు కదా, ఛార్జింగ్ కూడా లేకుండే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.